దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి నానాటికి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ వ్యవహారంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలని విపక్షాలు ఎప్పటి నుంచో పట్టుబడుతున్నాయి. వీధి పోరాటాల నుంచి పార్లమెంటు వేదిక వరకు ఈ అంశంపై నిరసనల మంటలు ఎగిసిపడ్డాయి. ప్రముఖ సామాజిక కార్యకర్త వాంగ్ చుంగ్ జంతర్ మంతర్ వేదికగా 20 రోజులకు పైగా సుదీర్ఘ నిరాహార దీక్ష చేపట్టగా కాక్రోచ్ జనతా పార్టీ చలో పార్లమెంటుకు పిలుపునిచ్చి భారీ ఆందోళనలు నిర్వహించింది. సాధారణంగా రాజకీయ పార్టీలు ఆందోళనలు చేయడం వేరు, కానీ ఈసారి విద్యార్థులు, యువతతో పాటు తటస్థులు, మేధావులు, చివరికి సినీ ప్రముఖులు కూడా కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్రస్థాయిలో గళం విప్పారు. సాగు చట్టాల రద్దు కోసం రైతులు చేసిన చారిత్రాత్మక పోరాటం తర్వాత కేంద్రానికి వ్యతిరేకంగా ఇంతటి పెద్ద స్థాయిలో ప్రజలు, యువత రోడ్లపైకి రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. పార్లమెంటు వేదికగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో విపక్షాలు కేంద్రాన్ని గట్టిగా నిలదీశాయి. ప్రభుత్వం అసమర్థులను వెనకేసుకొస్తుందనే ప్రధాని నరేంద్ర మోదీకి కూడా అంటింది. గతంలో రైతుల ఆందోళన సమయంలో కూడా చట్టాలను వెనక్కి తీసుకోం అని చెప్పిన కేంద్రం చివరకు ప్రజా ఉద్యమానికి తలొగ్గక తప్పలేదు. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ విషయంలోనూ అదే సీన్ రిపీట్ కాబోతుందన్న ప్రచారం జరుగుతుంది. ప్రజా ఉద్యమం మరింత తీవ్రతరం కాకముందే నష్ట నివారణ చర్యలు చేపట్టాలని మోడీ సర్కార్ భావిస్తుంది. దీనికి సంబంధించి హస్తినలో బలమైన సంకేతాలు వెలువడ్డాయి. కాక్రోచ్ జనతా పార్టీ చలో పార్లమెంట్ నిర్వహిస్తున్న సమయంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర సీనియర్ బీజేపీ నాయకులు ధర్మేంద్ర ప్రధాన్ను పిలిపించుకుని అత్యవసరంగా మాట్లాడారు. అంతేకాదు, కేంద్ర మంత్రుల బృందం ఆందోళనకారుల ప్రతినిధులతో చర్చలు జరపడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిణామాలన్నీ ధర్మేంద్ర ప్రధాన్కు ఉద్వాసన తప్పదనే విషయాన్ని స్పష్టంగా సూచిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ పనితీరు, వ్యవహార శైలిని గమనిస్తే ప్రభుత్వంపై పడిన మరకను కడుక్కోవడానికి ఆయన ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. నీట్ లీకేజీ వ్యవహారంతో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో అపప్రదు వచ్చింది. ఈ నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ను విద్యాశాఖ తప్పిస్తే ఒకవైపు యువత, విద్యార్థుల ఆందోళనలు చల్లబడతాయి, మరోవైపు తప్పు చేసిన వారిపై లేదా అసమర్థులపై చర్యలు తీసుకున్నారనే క్రెడిట్ కూడా ప్రధాని మోదీకి దక్కుతుంది. అందుకే రాబోయే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ధర్మేంద్ర ప్రధాన్ను తప్పించడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. అయితే అంతవరకు ఆగి పునర్వ్యవస్థీకరణలోనే ఆయనను పక్కనకు పెడతారా, లేక పెరిగిన ఒత్తిడికి తలొగ్గి అంతకంటే ముందే ఆయన చేత రాజీనామా చేయిస్తారా అనేదే ఇప్పుడు తేలాల్సి ఉంది.